స్తుతించబడాలి. నీ నామం ఆరాధించబడాలి, స్తుతించబడాలి. ప్రభువా నాయన తండ్రి దేవా నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట ప్రభు అది జీవం గల మాటలని నువ్వు సెలవిచ్చిన దేవుడివి నా ప్రభు. మా అందరితో నువ్వు మాట్లాడుతున్నావని, అయ్యా మమ్మల్ని రెక్కల చాటున నువ్వు భద్రపరుస్తున్నావని, మమ్మల్ని అనుదినము నడిపిస్తున్నావని, మాపై నీ గుడారము కప్పుతున్నావని ప్రభు నీ వాక్యము ద్వారా మాకు అనుదినము తెలియపరచబడుతుంది ప్రభు. అయ్యా నాయన నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించు. మరొక్కసారి మాతో మాట్లాడమని అడుగుతున్నాం. నన్ను స్వాధీనపరచుకోండి. అయ్యా నీ వాక్యము చదువుతున్న బిడ్డల్ని కూడా ప్రభు వాళ్ళ పైన ప్రభు నీ ఆత్మని ఉంచి ప్రభా తండ్రి వాళ్ళని నడిపించు ప్రభా తండ్రి దేవ. ఆ విధంగానే నా ప్రభు వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సు ప్రభువా మాకు దయచేయమని, నీ రాకడ కొరకు అపేక్షించే వారుగా సిద్ధపరిచే మనస్సు కూడా మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభు శక్తిగల నామములో అడిగి వేడుకొని పొందుకున్నాము మా తండ్రి. ఆమేన్. 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 మనం ఆమేన్. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళక ముందు రాత్రి దేవుడు మరొక దర్శనంలో మొన్న ఒక వారము క్రితము దేవుడు రాకడ గురించి ఆయన చూపించాడు. అతి త్వరలో ఆయన వస్తున్నాడని చెప్పాడు. తర్వాత రాత్రి ఒక తెర మీద ఒక సినిమా లాగా చూపించాడు. అది ఏంటంటే ఆయన సిద్ధంగా ఉన్నాడని, అంటే ఒక బ్లాక్ అండ్ వైట్ సినిమా ఎలా చూస్తామో ఆ విధంగా నేను చూసాను తెర మీద. ఆయన నిలబడి సిద్ధముగా వస్తున్నట్టుగా, తర్వాత ఒక చిన్న అక్షరాల్లో 2000 అనేది ఇంకో మిగతా 2 అక్షరాలు కనిపించలేదు. అది మస్క్‌గా ఉంది. మరి 2028 7 5 అనేది నాకు తెలియపరచబడలేదు. కానీ నేను మటుకు చూసింది 2002 అక్షరాల మటుకు మస్క్‌గా అలా కనిపించింది. దేవుని సంగమా ప్రభు మరో మాకు తెలియపరిచేదేంటంటే ఆయన రాకడ అతి సమీపంగా ఉంది. అంటే ఆయన చెప్తున్నాడు దేనికంటే మనము కూడా ఇతరులకి మనం సిద్ధపరచడమే కాదు, మనం సిద్ధపాటు కలగడమే కాదు, ఎదుటి మనిషి కూడా వాళ్ళు కూడా సిద్ధపరచబడాలని ఆయన తెలియపరుస్తాడు మనల్ని. ఎప్పుడన్నా దేవుడు వాక్కు మనకిచ్చినప్పుడు మన కోసమే కాదు, ఇతరులకు కూడా తెలియపరచబడడానికి వాళ్ళు కూడా సిద్ధమయ్యి, ఒకవేళ వాళ్ళు కూడా వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనసుంటే, పరిశుద్ధాత్మ అభిషేకం కలిగుంటే, వాళ్ళు తన జీవితాల్ని సరిచేసుకోవడానికి సమయం ఇస్తున్నాడు. ఆ సమయము మనం జాగ్రత్తగా వివేచించాలి. దేవుడు నాకు సమయం ఇస్తున్నాడు. మారటానికి సమయం ఇస్తున్నాడు. మారు మనసు పొందడానికి సమయం ఇస్తున్నాడు. బాప్తిజం పొందడానికి సమయం ఇస్తున్నాడు. నన్ని కడగటానికి కూడా ఆయన నాకు సమయం ఇస్తున్నాడు. పశ్చాత్తాపడడానికి సమయం ఇస్తున్నాడని మనం గ్రహించాలి దేవుని సంగమా. తీతుకు రాసిన పత్రిక 2:13లో ఏం చెప్తున్నాడో ఒకసారి చూడండి మన వాక్యంలోకి వెళ్ళక ముందు. తీతుకు అన్న 2:13. 2:13 అనగా మహాదేవుడును మన రక్షకుడనైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఆమేన్. ఆమేన్. ఏమని బోధిస్తున్నాడు? ఆయన రాకడ కొరకు, యేసుక్రీస్తు మహిమ కొరకు, ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు, మనం ఎదురు చూస్తూ ఉండాలి. ఆయన ఎప్పుడు రాకడ ఎప్పుడు ఉంటుందనేది. లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ అవన్నీ అండర్లైన్ చేసుకోండి. స్వస్థ బుద్ధి, నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెను మనకు బోధించుచున్నది. ఆమేన్. దేవుని సంగమా, దేవుడు అదే బోధిస్తున్నాడు మనల్ని. ప్రతి బిడ్డకి అదే బోధిస్తున్నాడు. జాగ్రత్త, మీరు లోకవారిగా జీవించుమాక, మీరు పిలువబడిన వారు, మనని ఏర్పరచబడిన వారు, పిలువబడిన వారు అనేక మంది, దాన్ని సిద్ధపరిచే వాళ్ళు కొంతమందిరే అన్నాడు. సిద్ధపాటు కలిగే వాళ్ళు కొంతమంది, పిలవటాన్ని అందరికీ పిలిచాడు. కానీ అందులో ఆ పిలువబడిన వారిలో ఎవరు సిద్ధపరుస్తున్నాడో, వాళ్ళు జాగ్రత్త వాళ్ళ జీవితాలని పరిశీలన చేసుకొని జాగ్రత్త దేవుని యొక్క భయంతో ముందుకెళ్లేవారే వాళ్ళ కొరకు ఆయన వస్తున్నాడు. నీలో ఆయన రూపం కనిపించాలి.
అది ఆయన చూసేది. దేవుని సంగమా, ఆయన వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుడు ఏం చూస్తాడంట, నేను చెప్తాను వినండి జాగ్రత్తగా. నువ్వు క్రీస్తు స్వరూపంలో అంటే ఆయన క్యారెక్టర్ పోలిన వారుగా ఏ ఆదాముని ముందుగా సృష్టించాడో ఆయన రూపంలో గాని ఆయన యొక్క ఇమేజ్ లో ఆయన సృష్టించాడో మళ్ళీ ఆ ఇమేజ్ లోకి మనకి రావాలి. క్రీస్తు పోలిన వారుగా అంటే మనస్తత్వంలో గాని ఆయన నడకలో గాని ఆయన మాటల ద్వారా గాని ఏదన్నా గాని దేవుని సంగమా, ఆయన తండ్రికి కావాల్సింది నువ్వు క్రీస్తు రూపంలో మళ్ళీ తిరిగి వచ్చావా లేదా అనేది ఆయన కావాలి. అందుకే ఆయన ఓర్పుతోనూ సహనముతోనూ దీర్ఘశాంతముతోనూ మనల్ని ఇంకా నడిపిస్తానే ఉన్నాడు. దేవుడి సంగమా, ఆయన ప్రేమ అటువంటిది. చివరి వరకు ఆయన మనతో ఉంటాడు అని వాగ్దానం చేశాడు. అందుకే మనం జాగ్రత్తగా మన జీవితాన్ని సరి చేసుకునే సమయము మనకిస్తున్నాడు. 100 సంవత్సరాలు నోవా ప్రకటించాడంట, వాకుని ప్రకటించాడంట. కానీ ఎవరు వినలేదంట ఆ దినాల్లో. వాళ్ళందరూ నశించిపోయారు దేవుని సంగమా. ఇది కూడా నోవా దినాల వల్లనే అని చెప్పాడు. మనం చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని పరిశీలన చేసుకొని ప్రభువుకి లోబడి మనం నడవాల్సిన అవసరము ఉన్నది. నేను ఒక బిడ్డని మొన్న సండే ఆయన స్టేటస్ చూశాను. ఏం రాసిందంటే, నువ్వు దేవుడు సృష్టికర్తన దేవుడు కుమారుడైతే నువ్వు కూడా సమస్తంని సృష్టించాలంట. మనం కూడా సృష్టించేవారుగా ఉండాలంట. ఏం సృష్టిస్తావు బాబు అని అడిగాను. ఏం సృష్టిస్తావంటే, మనము మన జీవితాల్ని మనమే సృష్టించుకోవాలి అంకుల్. మనము అన్ని సృష్టించాలి. ఎందుకంటే మనం సృష్టికర్తని దేవుడిని విశ్వసిస్తున్నాం కాబట్టి ఆ విశ్వాసంతో మనం కూడా ఓకే బాగుంది. ఏం సృష్టిస్తావని అడిగాను. విజయవంతమైన జీవితం అంకుల్ అన్నాడు. అంటే ఏంటి నాన్న అని అడిగాను. వీళ్ళకి ఎలా ఉంటుందంటే బోధన వాళ్ళు పాపం తెలియక విని వాళ్ళు ఈ లోక సంబంధమైన వాటిల్ని గురించే వాళ్ళు ఆలోచిస్తున్నారు. విజయవంతమైన జీవితము అంటే మనకి ధనము అంటే లోక ధనము, ఆస్తి, అంతస్తులు, హోదా ఈ ఉంటే ఇదే విజయవంతమైన జీవితము అని అనుకుంటున్నారు వారు. అది మనం సృష్టించగలమా? లేదు. ప్రభు మాటలు ఏం చెప్తున్నాయి చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 57వ వచనం. 15:57. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ఎవరు మూలముగా? ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా. జయము ఎవరు మూలంగా జరుగుతుంది? ఎవరు మూలంగా యేసు అనుగ్రహించబడుతుంది? మన ప్రభువైన యేసుక్రీస్తు. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే. నీకు ఏది కలగాలన్నా ఆయన కృప చేతులు నీకు ఆయన నిన్ను రక్షించాడని చెప్తున్నాడు. ఆయన ద్వారానే మన సమస్తము తండ్రి మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన లేకుండా తండ్రి ఏమి చేయడు. ఏదైనా గాని క్రీస్తు మూలముగానే మనకి కృప, క్రీస్తు మూలంగానే మనకి స్వస్థత, క్రీస్తు మూలంగానే మనకి రక్షణ. క్రీస్తే మూలము. ఆయన ద్వారానే నీకు రక్షణ కలుగుతుంది, నీకు స్వస్థత కలుగుతుంది. దేవుని సంగమా, నువ్వు ఏమి చేయలేవు. అలాగైతే మనం హాస్పిటల్కి వెళ్ళి ఒక మాట ద్వారా మన అందరినీ స్వస్థపరచబడను గాక అని స్వస్థపరచబడాలి. ఆయన వాక్యంలో ఏం రాయబడి ఉందో అది మనం ప్రకటించాలి. విజయవంతమైన జీవితం అంటే వాళ్ళు వేరే విధంగా ఆలోచిస్తున్నారు. విజయవంతమైన జీవితం అంటే వాళ్ళ దృష్టిలో మనము హ్యాపీగా బ్రతకాలి, ఎలాంటి శోధన లేకుండా, ఎలాంటి బాధలు లేకుండా, ఎలాంటి సమస్యలు లేకుండా మనం జీవించాలి అన్నట్లుగా వాళ్ళొక ఆలోచన కలిగి ఉన్నారు. కానీ వాక్యంలో ప్రభు చెప్పిన మాట ఏంటంటే 16వ అధ్యాయము యోహాను సువార్త
33వ వచనం ఒకసారి చూడమ్మా. 33. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనడి, నేను లోకమును జయించి ఉన్నానెను. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? ఈ లోకంలో మీకు సమాధానం శ్రమ, కలిగినట్లు శ్రమ. శ్రమ కలుగుతుంది. కానీ మీరు ధైర్యంగా ఉండండి. ఎందుకంటే మీరు నా సమాధానము మీరు కలిగి ఉన్నారు అని చెప్తున్నాడు. అంటే సమాధానం ఎలాంటిదంటే, మనము ఏది ఎదుర్కొన్నా మన జీవితాల్లో దేవుడు ఒక సమాధానం మన హృదయంలో పెట్టున్నాడు. మనం దేనికి భయపడాల్సిన అవసరం ఉండదు. దేని గురించి చింతించాల్సిన అవసరం ఉండదు. దేవుడు మనకు తోడే ఉన్నాడని దాంట్లో నుండి మనం బయటికొస్తామని దేవుడు చెప్తున్నాడు. మీరు నిశ్చయంగా ఉండండి. మీరు అన్నిట్లో నుంచి మీరు జయిస్తారు అని చెప్పాడు. ఆయన ద్వారంగానే, ఆయన మూలంగానే మనకు జయము కలుగుతుందని బైబిల్ చెప్తుంది దేవుని సంగమా. విజయవంతమైన జీవితం అంటే ఆషామాష కాదు. విజయవంత జీవితం అంటే అది పాపముని మనము అది మన మీద ఏలకూడదు. మనం దాని మీద అధికారం చూపించాలి. అది నిజమైన జీవితం అంటే. విజయవంతమైన జీవితం అంటే విక్టరీ ఓవర్ సిన్, నాట్ సిన్ హ్యావింగ్ విక్టరీ ఓవర్ అవర్ లైఫ్. మీరు గమనించండి. మనం పాపంని మనం జయించాలి. అది విజయవంతమైన జీవితం. మనం పాపంలో ఉండి దేవుడు నాకు ఇది ఇస్తాడు, అది ఇస్తాడంటే అది భ్రమ. దేవుని సంగమా, నీతిమంతుడిని ఆయన దీవిస్తాడని వాగ్దానం చేసిన దేవుడై ఉన్నాడు. ఒకసారి చూడండి, రోమిలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనము. 6:14. మీకు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ప్రభుత్వము చేయదు. చేయదు. అది చేస్తుంది. ఎలా? వాక్యము ఒకటి చెప్తుంది, కానీ జరిగేది వేరేది. అదేంటి, పాపం మన మీద ప్రభుత్వం చేస్తుందేంటి అని ఆలోచన ఎప్పుడైనా కలిగి ఉందా నీకు? నేను ఎంత పాపం చేయకూడదో అనుకుంటానో నేను అదే పాపం చేస్తూ ఉంటాను అంటాడు పౌలు. నేను ఏ తప్పు చేయకూడదు అనుకుంటానో అదే చేస్తూ ఉంటాను. ఏది దూరపరచాలనుకుంటానో అదే అవ్వట్లేదు అంటున్నాడు. ఎందుకంటే పాపము మనిషి మీద ప్రభుత్వం చేస్తుంది. ప్రభుత్వం చేస్తుంది. కానీ నువ్వు ఆత్మలో నడిచినట్లయితే 6వ అధ్యాయం నుండి 7వ వరకు చదివితే మీకు తెలుస్తుంది. తర్వాత 8వ అధ్యాయంకి వచ్చేసరికి ఆత్మలో నడిచే వారికి అది జీవము అని చెప్తున్నాడు. దేవుని సంగమా, మన ఆత్మలో నడిస్తే మన మీద పాపము ప్రభుత్వము చేయదు. పాపం చేస్తుందంటే అది మనలోన ఉన్న కోరికలను బట్టి, ఇచ్చలను బట్టే. యాకోబు గ్రంథం 1వ అధ్యాయం చూడమ్మా. 12వ అధ్యాయం నుంచి చదువు. 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి చూడండి, తన స్వకీయమైన దురాశని బట్టి ఈడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. చూసారా? దురాశ మీ యొక్క దురాశల వల్ల, నీకు దురాశ ఉంది, నీలో ఆలోచనలు ఉన్నాయి, చెడ్డు ఆలోచనలు ఉన్నాయి. నీ ఆలోచన బట్టి ఏమవుతుందంటే దేవుని సంగమా, అది నీ హృదయంలో ఉంది కాబట్టి ఆ హృదయంలో ఉన్న ఆలోచనలు దాన్ని రేపుతుంది. దేవుని సంగమా, మనసు ఏం చేస్తుందంటే ఆ ఆలోచనలు తీసుకొని దాన్ని ప్రేరేపిస్తూ ఉంటది. మనము పాపము మన మీద ప్రభుత్వం చేయడానికి కారణం ఏంటంటే మనలో ఉన్న హృదయంలో ఉన్నది, అది మనము జయించాలి. ఇఫ్ యూ వాంట్ టు లివ్ అ విక్టోరియస్ లైఫ్, యూ హ్యావ్ టు హ్యావ్ విక్టోరీ ఓవర్ సిన్ ఫస్ట్. ముందు మనము విజయవంతమైన జీవితం చూడాలంటే ముందు పాపముని నువ్వు వెళ్ళాలి. పాపము మీద నీకు అధికారం ఉండాలి.
ఆమేన్. అది నీ మీద అధికారం చెల్లించటం కాదు. నువ్వు దాన్ని జయించాలి ముందు. అది విజయవంతమైన జీవితం అంటాడు. ఎందుకంటే క్రీస్తు ద్వారానే ఇది సాధ్యము దేవుని సంగమా. ఆత్మ వారి ద్వారానే ఇది సాధ్యమవుతుంది. ఆత్మలో మీరు నడిచినట్లయితే మీరు శరీరానికి లోబడరు. శరీర ఇచ్చలకి లోబడుతున్నారంటే మీరు ఆత్మలో నడిచినట్లు కాదు. ఇంకా ఈ శరీర విషయాలు, లోక విషయాలు నీలో ఇంకా ఉన్నాయంటే అది ఆత్మలో నడిచినట్లు కాదు దేవుని సంగమా. ఎందుకంటే ఆత్మ ద్వారా నడిపించబడిన వారు వాళ్ళ కుమారులు. ఆయన కుమారులని సెలవిచ్చాడు. వాళ్ళేంటంటే పై వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు. లోక వాటి గురించి వాళ్ళ ఆలోచనలు చేయరు. వాళ్ళకి ఎంత ధనము పెరిగినా కూడా, ఎంత దేవుడు వాళ్ళని దీవించినా కూడా వాటి మీద దృష్టి వాళ్ళకుండదు. వాళ్ళ దృష్టి ఏంటంటే మన ప్రభువైన యేసుక్రీస్తే. అందుకే చెప్తూ ఉంటాడు దేవుని సంగమా మనం చాలా జాగ్రత్తగుండాలి. మనము విజయవంతమైన జీవితం అంటే పాపమును నువ్వు జయించాలి. అది జయించాలి. నిజమైన విజయవంతమైన జీవితం. దట్ ఈస్ ద ట్రూ విక్టోరియస్ లైఫ్. వెన్ యూ ఆర్ విక్టోరీ ఓవర్ సిన్. వెన్ యూర్ ఓవర్‌కమింగ్ సిన్. ఆమేన్. నీకెన్ని శోధనలు వచ్చినా నువ్వు జయించగలుగుతున్నావంటే నువ్వు ధన్యుడు అని చెప్తున్నాడు. నీకెన్ని శోధనలు అది మాటల ద్వారా రావాలి, ఆలోచనల ద్వారా రావాలి, చూపుల ద్వారా రావచ్చు. శోధనలు నానా విధాలుగా వచ్చినా కూడా నువ్వు జయించేవారుగా ఉంటే గనక అదే నిజమైన విజయవంతమైన జీవితము. దేవుడి దృష్టిలో అది నిజమైన విజయవంతమైన జీవితం. దట్ ఈస్ ద విక్టరీ గాడ్ వాంట్స్ us టు హావ్. ఆమేన్. మన మీద పరిపాలించడం కాదది. మన మీద ప్రభుత్వం చేయటం కాదది. మనము దాన్ని జయించేటట్టుగా మనం ఉండాలి. కానీ ఆత్మలో నడిచినట్లయితే అది సాధ్యమవుతుంది దేవుని సంగమా. కేవలం ఆత్మ ద్వారా మనం నడిపించబడాలి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం, 9వ వచనాలు చూడమ్మా. 6, 9. ఆత్మానుసారమైన మనస్సు ఆత్మ జీవమును అనుసారమైన మనసు జీవమును జీవమును సమాధానమునై ఉన్నది. సమాధానమై సమాధానమునై ఉన్నది ఉన్నది. అంటున్నాడు. నువ్వు ఆత్మలో నడిచినట్లయితే నీకు జీవము, సమాధానం కలుగుతుంది. శరీరంలో నడిచినట్లయితే నీకు జీవం ఉండదు, సమాధానం ఉండదు. అందుకని చాలా మంది ప్రార్థన చేస్తారు, సమాధానం ఉండదు. ఎందుకంటే లోకపరంగా ఆలోచిస్తుంటారు. శారీరకంగా ఆళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. దేవుని సంగమా మనము 9వ వచనం చూడమ్మా. 9. దేవుని ఆత్మ మీలో నివసించియున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కాని శరీర స్వభావము గలవారు కారు. ఆమె ఎవడైనను ఆత్మ స్వభావము కలిగిన వారై ఉంటారు. మీరు ఆత్మ ద్వారా నడిపించబడితే. ఉమ్, గమనించండి దేవుని సంగమా. ఆత్మ ద్వారా నడవండి, ఆత్మ ద్వారా నడవండి అని చెప్పడానికి కారణం ఏంటంటే, ఆత్మ స్వరము జాగ్రత్త వినండి. దేవుడు ఆత్మ నీకిచ్చింది ఆయన నడిపించడానికే. అందుకోసం యెషయా గ్రంథం 30 అధ్యాయం 21 వచనంలో చెప్తున్నాడు. నీవు ఒక స్వరంని నీ వెనక వింటావు. ఇదే మార్గము నడువుడి అని చెప్తాడంట. ఆ స్వరము మన ఎనక ఉంటుంది. ఎప్పుడు మనలో ఉంటుంది. ఆయన నీకు నడిపిస్తూ ఉంటాడు. జాగ్రత్త అని చెప్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ దినాలు ఆయన ఆత్మని కుమ్మరించిన దినాల నుండి ఇప్పటి వరకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క భూమి మీద సంచారం చేస్తున్నాడు. నా ప్రజల మీద సంచారం చేస్తున్నాడు. ఆయన యొక్క ఆ సంఘంలో ఆయన సంచారం చేస్తున్నాడు. ఆయన నడిపించడానికి వచ్చాడు దేవుని సంగమా. సంఘాన్ని సిద్ధపరచడానికి వచ్చాడు. ఆ సిద్ధపరిచి ఆయన వధువుని సిద్ధపరిచిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తుకి అప్పజెప్పేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే దేవుని సంగమా మనము ఆత్మ ద్వారా నడిపించబడితే గనక అది జీవము, సమాధానం అంటున్నాడు. ఆత్మ ద్వారా నడిపింపు ద్వారా మనము ఆత్మ సంబంధమైన వారం అంటున్నాడు. స్వభావం ఆమేన్. కలిగిన వారు. లోక సంబంధమైన వారము కాము కాము. అంటున్నాడు. అందుకే దేవుని సంగమా విజయవంతమైన జీవితము మనము పాపము నుండి మనం విజయం పొందాలి. ముందు పాపం నుండి విజయం పొందాలి. ఆ పాపం మనలో ఉండిన యెడల నువ్వు ముందుకు వెళ్ళలేవు. నువ్వు ముందు కొనసాగలేవు. ఆత్మలో నువ్వు ఎదగలేవు. నీకు ఆత్మ విషయాలు తెలియాలన్నా, ఆత్మ ద్వారా నడిపించబడాలన్నా పరిశుద్ధాత్మ దేవుడి మీద ఆధారపడండి. ఆయన లేఖనములు నీకు తెలియపరుస్తాడు. రెండోదిగా మనము విజయవంతంగా ఉండాలంటే మనము ఈ లోకాన్ని జయించాలి దేవుని సంగమా. పాపంతో పాటు మనము ఈ లోకాన్ని కూడా జయించాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. మొదటి పత్రిక 5:4. దేవుని మూలముగా పుట్టిన వారందరూ
లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఆమేన్. మనం గనక ఎవరి ద్వారా? దేవుని దేవుని ద్వారా మనము మూలముగా పుట్టిన వారందరూ మూలంగా మనం పుట్టుంటే గనక, ఎందుకంటే మన ఆత్మ ద్వారా నీటి మూలంగా మనము జన్మించుదామని చెప్తున్నాడు. నీవు గన ఆత్మ ద్వారా గాని నీటి ద్వారా మూలంగాని నువ్వు తిరిగి జన్మించుంటే గనక నువ్వు పరలోక రాజ్యంలోకి ప్రవేశము. ఆ విధంగానే ఆ యొక్క పరలోకం నుండి నువ్వు జీవించుంటే కనుక నీవు ప్రతి వాటి మీద నీకు విజయం ఉంటుంది. విజయము. లోకం మీద విజయం ఉంటుంది. దేవుని సంగమా, నీకు లోకం మీద అధికారం ఉంటుంది. లోకం నీ మీద అధికారం చెల్లించటం కాదు. నీకు వద్దంటే వద్దనుకుంటావు అంతే. నాకు అవసరం లేదంటే అవసరం లేదనుకుంటావు. కానీ లోక వాటి మీద నువ్వు దృష్టి పెట్టుకుని నువ్వు జీవిస్తే గనక నువ్వు పై మాటిన మీద నువ్వు జీవించలేదని, తిరిగి మళ్ళీ ఆయన జన్మించలేదని దానికి అర్థం. నిజంగా చెప్తున్నాను, దేవుడు మూలంగా పుట్టినవాడు పాపము చేయడు. పాపానికి దూరంగా ఉంటాడు. లోకానికి దూరంగా ఉంటాడు. లోకాన్ని జయిస్తాడు, పాపముని కూడా జయిస్తాడు. యాకోబు గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనము. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి లోకముతో స్నేహము దేవునికి వైరము. వైర్యము. Amen. Don't you know that friendship with the world is enmity with God అంటాడు. ఉమ్. లోకముతో స్నేహము దేవునితో వైరము. దేవునికి వైర్యము అంటున్నాడు. Amen. దేవుని సంగమా అక్కడ దాకా వెళ్ళకూడదు. దేవుడు మనతో మాట్లాడినప్పుడు వెంటనే అక్కడ విడిచిపెట్టి లోకం వైపు తిరగకుండా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మీద నీ దృష్టి పెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన నీ విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించువాడు ఆయనే కాబట్టి. దేవుని సంగమా, మనము లోకం నుంచి దూరంగా ఉండాలి. యాకోబు చెప్తున్నాడు, యోహాన్ చెప్తున్నాడు, పేతురు చెప్పాడు, పౌలు గారు చెప్పారు. ఏమైనా లోకానికి మీరు లోబడి ఉండండి అని చెప్తాడు. లోకం మీద దృష్టి పెట్టవద్దు అంటాడు. లోక వాటి మీద దృష్టి పెట్టొద్దు అంటాడు. ఏమైనా వాళ్ళు ఎందుకు హెచ్చరించారు సంఘాల్ని? వాళ్ళకి తెలుసు లోకం వైపు తిరిగిన వారు లోకం వాళ్ళని ఆకర్షించి వాళ్ళని లోకంలోకి తీసుకువెళ్ళిపోతుందని తెలుసు. దేవుని సంగమా, లోకంతో స్నేహం చేస్తే నువ్వు దేవుడికి వైర్యం అవుతావు. ఏమైనా నువ్వు దేవుడికి వైర్యం కాదు. ఆయనకి నువ్వు బిడ్డవై ఉన్నావు, కుమారుడివై ఉన్నావు, కుమార్తె అయి ఉన్నావు. నీ తండ్రి మాటలు వింటావా, లోక వాటి మాట వింటావా అనేది నీ మీద ఆధారపడి ఉంది. దేవుని సంగమా, నువ్వు ఎత్తుబడి గుంపులో ఉండాలంటే నీకు ఇక్కడ సిద్ధపాటు జరుగుతూ ఉండాలి. ఇట్స్ అ ప్రిపరేషన్ టైం. మన అందరికీ ప్రిపరేషన్ టైం ఫర్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఆయన దర్శనాల ద్వారా గాని, ప్రవచనాల ద్వారా గాని ఆయన మాట్లాడిన కారణం ఏంటంటే సంఘము క్షేమాభివృద్ధి కొరకే. సంఘము ఆయన మాట విని వాళ్ళు జాగ్రత్తగా బుద్ధి కలిగిన కన్యల్లాగా వాళ్ళు జీవిస్తారు. ఒకవేళ నూనె అయిపోతున్నా కూడా వాళ్ళు వెళ్ళి అమ్మేవారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ కొనటానికి నీకు సమయం ఇస్తున్నాడు దేవుని సంగమా. మళ్ళీ నూనెతో నింపబడాలి, నూనెతో మనం కలిగి ఉండాలని, పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపించబడాలని ఆయన ఆశిస్తున్నాడు. అందుకే ఆత్మ ద్వారా నడిపించబడిన వారు ఆయన కుమారులని చెప్తున్నాడు. మరి మీరు ఎవరి స్వరం ద్వారా మనం నడిపించబడుతున్నారు? దేవుని సంగమా, యోహాన్ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, అలాగే లూకా సువార్త 21:34 నుండి 36 వరకు చదవమ్మా. యోహాను మొదటి యోహాన్ మొదటి 4. పత్రిక 4:4. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. మీరు వారిని జయించి ఉన్నారు. నీలో ఉన్నవాడు అయినా ఈ లోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడు కాబట్టి, ఒకవేళ నీలో దేవుడు ఉన్నాడు, నాలో దేవుడు ఉన్నాడంటే కనుక నువ్వు వాడిని జయిస్తావు, లోకాన్ని జయిస్తావు. లోకానికి లోబడవు. అది ఎంత నీకు ఇవ్వటానికి ప్రయత్నం చేసినా కూడా నీకు ఇష్టమే ఉండదు. ఎందుకంటే పై వాటి మీద నీ దృష్టి ఉంది కాబట్టి, దేవుడు వాటిలో నీకు కోరుచున్నావు కాబట్టి నీకు ఇంట్రెస్ట్ ఉండదు. అది ఏ రూపంలో ఉండనా కూడా. దేవుని సంగమా, వాడు ప్రభు యేసుక్రీస్తుని ఆయన పైకి తీసుకెళ్లి కొండ మీదకి తీసుకెళ్లి ఇదంతా నాదే అంటున్నాడు, నాకు అప్పగింపబడినది అన్నాడు.
నువ్వు గనక నన్ను మ్రొక్కితే చాలు అన్నాడు. నీకు తిరిగి నేను ఇచ్చేస్తానన్నాడు. ఇప్పటికి ఇస్తున్నాడు, అందరికి ఇస్తున్నాడు. ఆయనకి కావాల్సింది ఆయన ముందు మ్రొక్కటమే. లోకాధికారికి నువ్వు మ్రొక్కితే నీకన్నీ ఇస్తున్నాడు. లోకంలో ఇవ్వట్లా ఆయన అందరికి? అవును. నువ్వు ఎవరిని మ్రొక్కుతావు? చెప్పండి. ధనానికి లోబడతావా? నువ్విద్దరిని సేవించలేవని చెప్తున్నాడు దేవుడు. నువ్వు దేవుణ్ణి గాని, సిరిని సిరిని గాని ఈ గాని ఒక్కడే నువ్వు కోరుకోవాలి. ఇది నీ సమయము. ఏది కావాలో నువ్వు కోరుకో. దాని మీద నువ్వు దృష్టి పెట్టుకున్నావంటే ఇంకంతే సంగతులు దేవుని సంగమా. దానికోసం ప్రయాస పడతానే ఉంటావు. అలసిపోతావు. సిరి కొరకు ప్రయాస పడేవారికి లేనిపోయిన రోగాలు, జబ్బులు వస్తున్నాయి. దాన్ని వెంబడించే వారికి అసలు నిద్ర పట్టట్లేదు. వాళ్ళకి మనశ్శాంతి ఉండదు, సమాధానం ఉండదు దేవుని సంగమా. అది విజయవంతమైన జీవితం అంటే. లోకాన్ని జయించాలి, పాపంని జయించాలి. లూకా సువార్త 21:34-36 వరకు చదవండి. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి యందంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు అకస్మాత్తుగా వచ్చును అంటున్నాడు. ఉమ్, వీళ్ళు ఏం చేస్తున్నారు? మీ హృదయాలను ఒకవేళ తిండి తిండి వలనను, వలనను, ఆ మత్తు వలనను, మత్తు మత్త వలన వలనను, మత్- ఆ ఐహిక విచారముల వలనను విచారం అనేక విచారం వలను, మందముగా ఉన్నందున ఆ ఆ ఆ దినము దినము అకస్మాత్తుగా అకస్మాత్తు. అప్పుడు కూడా అదే చేస్తున్నారు వాళ్ళు. తింటున్నారు, ఉమ్, త్రాగుతున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు. నోహ దినాల్లో కూడా నోవాహు దినం. అవును. అదే చేసుకుంటారు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నానని చెప్తున్నాడు. అకస్మాత్తుగా వచ్చేస్తదంట. ఆల్ ఆఫ్ అ సడన్, ఇన్ ట్వింకిల్ ఆఫ్ ఎన్ ఐ, ఇన్ అ బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ. ఆమేన్. ద డే ఆఫ్ ద లార్డ్ విల్ కమ్. కాబట్టి మీరు జాగరూకత జరగబోవు జరగబో చదవండి. వీటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలగు మెలకువగా ఉండుడని చెప్పాను. ఆమేన్. ఆమేన్. ఎలా ఆమేన్. జీవించాలంటమ్మా? మెలకు ఎల్లప్పుడూ మన ఆ ప్రార్థన దినం చేయుచు ప్రార్థన తప్పించుకోవాలంట. చేస్తాను. ఆ ఉగ్రత దినాల నుంచి తప్పించుకోవాలంటే నువ్వు ఇప్పటి నుండే నువ్వు జాగ్రత్త పడుతూ ఉండాలి. మనుషుల కుమారుడి ఎదుట నువ్వు నిలవబడుటకు శక్తి శక్తి గలవారు శక్తి గలవారుగా గలవారగునట్లు ఉండాలంటున్నాడు. చూసారా? ప్రార్థనలోను మెలుకుగా మెలకువ ఉండుడి కలిగి ఉండండి. అంటున్నాడు. మెలుకుగా, ఎందుకంటే ఎప్పుడు వస్తాడో నీకు తెలియదు. దొంగ వలనే అన్నాడు. దేవుని సంగమా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, మెలుకు కలిగి ఉండాలి. అదే మనం లోకాన్ని జయిస్తే గనక, పాపంని జయిస్తే గనక అది నిజమైన విజయవంతమైన జీవితము. లేకపోతే ఏమవుతుందంటే, లోకం నన్ను పరిపాలిస్తుందా? నువ్వు దాన్ని పరిపాలిస్తున్నావా అనేది నువ్వు చూసుకోవాలి. నువ్వు దాని మీద వెళ్తున్నావా? లేకపోతే అదే నీ మీద వెళ్తుందని చూసుకోవాలి. నీకు వేరే ఆలోచనలున్నాయా? అయన్నీ దేవుడి సన్నిధిలో పెట్టు. ఆమేన్. ఏం తినాలి? ఏం త్రాగాలి? ఏం ధరించుకోవాలి? దాని గురించి నువ్వు చింతపడొద్దని చెప్పాడు. ముందే చెప్పాడు. నా నీతిని రాజ్యంని వెతుకుడి, ఈ సమస్తము నీకు అనుగ్రహించబడును అని చెప్పాడు. ఆయనకి తెలీదా తన పిల్లల్ని పోషించాలని? ఆయన దాసుల్ని పోషించాలని తెలీదా? ఆయన చేయాల్సింది మనం చేయాలంతే. ఆయన పోషించేవాడు ఆయనే కాబట్టి. అందుకోసమే ఆయన 12 మంది శిష్యుల్ని పంపించినప్పుడు వాళ్ళకి అధికారం ఇచ్చి పంపించాడు. వాళ్ళు తిరిగి వచ్చారు. సాక్ష్యంతో వచ్చారు. ఏమన్నారు? నీ నామంలో దయ్యాలు దెయ్యములు పారిపోతున్నాయ్యా, నీ నామానికి లోబడుతున్నాయి అంటున్నారు. అవును. ఆయన ఒక మాట అడిగాడు. మీరు వెళ్లి వచ్చిన తర్వాత మీకేదైనా కొదువయిందా అని అడిగాడు. లేదయ్యా, లేదు. మాకేం కొదువు అవ్వలేదన్నాడు. పంపించిన వాడికి ఆయనకి తెలీదా? ఆమేన్. నీతిమంతులకి ఎలా దీవించాలో ఆయనకి తెలీదా? నీకేం అవసరం ఉందో, నీతిమంతులకి ఏది అవసరమో ఆయనకి తెలీదా? నువ్వు ఏ ఆలోచన కలిగి ఉన్నావో ఆయనకి తెలీదా?
వాళ్ళని పంపించక ముందే ఆయన ఏర్పరిచాడు. దేవుని సంగమా, నీ గురించి, నా గురించి ఆయన తలంపులు ఎరిగున్నాయి. ఆయన తలంపు సమాధానమైనవని అని చెప్తున్నాడు. మనం విజయవంతంగా ఈ భూమి మీద మనం జీవించాలంటే ముందు పాపంని నువ్వు వేలాలి. నీ మీద అది అధికారము చెలించకూడదు, ప్రభుత్వం చేయకూడదు అంటున్నాడు. నువ్వు లోకాన్ని జయించు. అప్పుడు నిజమైన విజయవంతమైన క్రైస్తవ జీవితం నువ్వు జీవిస్తావు. ఆమేన్. అది కేవలము దేవుని యొక్క శక్తి ద్వారానే. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనం చూడండి. 8:30. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ఆమేన్. ఆమేన్. మనము మనల్ని మనలను ప్రేమించిన వాని ప్రేమించిన ద్వారా వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక అత్యధిక విజయము విజయము పొందుచున్నాము పొందుచున్నాము. అంటున్నాడు. అన్నిటిలో నీకు విజయము ఆయన ద్వారానే కలుగుతుంది. దేవుని సంగమా, నువ్వు ఒంటరిగా నువ్వు పోరాడలేవు. ప్రభు శక్తి ద్వారానే, ప్రభు ఆత్మ ద్వారానే నువ్వు దేనన్నా జయించగలవు. నువ్వు విజయము పొందాలన్నా, ఇఫ్ యు వాంట్ టు బి విక్టోరియస్, ఇట్ హ్యాస్ టు బి త్రూ క్రైస్ట్. నేను లేకుండా నువ్వు ఏమీ చేయలేవని చెప్పిన దేవుడు ప్రభు. ఆయన మీద ఆధారపడండి. ఆయన ఆధారం లేకుండా ఎక్కడికి వెళ్ళమాకండి. ఆయన తోడు లేకుండా ఎక్కడికి వెళ్ళమాకండి. ఎక్కడికి వెళ్ళినా ఆయన పరిశుద్ధమైన సన్నిధితో వెళ్ళండి. దేవుని సంగమా, అప్పుడు నువ్వు విజయవంతంగా ఉంటావు. Then you will be victorious. Victory is not in ourselves but in Christ. Always remember that. He defeated death, he defeated sin, he defeated Satan. మరణాన్ని జయించాడు, పాపంని జయించాడు, సాతాన్ని జయించాడు. ఇప్పుడు ఆయన ద్వారా నువ్వు అన్నిటిని జయించాలి. నువ్వు మరణాన్ని జయించాలి, పాపంని జయించాలి, సాతాన్ని కూడా నువ్వు జయించాలి. అందుకే దేవుని సంగమా, మనకి సర్వాంగ కవచము ఆయన మనకి ఇచ్చి ఉన్నాడు. నువ్వు పోరాటంలో ఉన్నాడని తెలుసు నీకు. ఆయనకి తెలుసు నువ్వు పోరాటంలో ఉన్నావని. అందుకే నీకు సర్వాంగ కవచం ధరింపు చేయమని చెప్పాడు. మీరు ధరించుకునుడి అన్నాడు. 6వ అధ్యాయము 11వ వచనం చూడమ్మా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:11. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఆమేన్. మీరు అపవాదిని తంత్రముల్ని ఎదిరించుటకు. ఆయన ఎదిరించాలంటే నువ్వు శక్తిమంతుడిగా ఉండాలి. నువ్వు శక్తిమంతుడిగా ఉండాలంటే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఉండాలి. ఆమేన్. ఆ శక్తి ద్వారానే నువ్వు ఆయన జయించగలవు. లేకపోతే నీ తన్ని పంపిస్తాడు. వాడితో ఆషమాష కాదు దేవుని సంగమా. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా, దేవుడు నీ అభిషేకం లేకుండా వాడిని ఎదిరించుకోవడానికి ప్రయత్నం చేయమాకండి. పోరాటంలో కూర్చున్నప్పుడు ముందు సర్వాంగ కవచము నీ మీద ఉందా లేదా ధరించుకోండి ముందు. దేవుని సంగమా, ఎందుకంటే అదే ప్రభు మనల్ని ప్రిపేర్ చేసి దానికోసమే, వాడిని ఎదిరించడానికే, వాడిని జయించడానికే. ఆయన జయించాడు. నీ నిమిత్తము దేవుని కుమారుడు ప్రత్యక్షమని సాతాను క్రియల్ని లయపరచుటకై అని చెప్పాడు. ఆయన లయపరిచాడు. ఆయన ద్వారా నువ్వు కూడా లయపరచాలి. ఆయన ద్వారానే నీకు సమస్తము సాధ్యము. క్రీస్తు ద్వారా నీకు సమస్తము సాధ్యమని సెలవిచ్చినది. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ టు క్రైస్ట్. వితౌట్ క్రైస్ట్ ది అనాయింటెడ్ వన్, ది పవర్ ఆఫ్ గాడ్, యూ కెనాట్ ఫేస్ ది ఎనిమీ. నువ్వు వాడిని జయించాలన్నా, ఎదిరించాలన్నా, వాటి తంత్రముని నువ్వు ఎదిరించాలన్నా కూడా నీకు కావాల్సిన సర్వాంగ కవచము. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. చూడండి, ఇంకో కవచం ఉంది. రాత్రి చాలా గడచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము
అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొందము. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మనం ఏం హల్లెలూయా. చేయాలంట? అంధకార క్రియల్ని విసర్జించాలి. విసర్జించి అది నీకు లోనికి రావడానికి వీలు లేదు. నీ ఆలోచనలోకి రావడానికి వీలు లేదు. నీ హృదయంలోకి రావడానికి వీలు లేదు గనక నువ్వేం చేయాలంట? తేజస్సు సంబంధమైన యుద్ధోపకరణములు యుద్ధోపకరణములు యుద్ధోపకరణములను ధరించుకొనుము ధరించుకొందుము. అంటున్నాడు. ప్రభు ఆమేన్. నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూసారా? లెట్ us put aside the deeds of darkness and put on the armor of light అంటున్నాడు. ఉమ్. నువ్వు వెలుగులో నివసిస్తే గనక ఆయన నీ చుట్టుకొచ్చినా కూడా వాడు ఏమీ చేయలేడు. దేవుడు వెలుగుని దాటి రాలేడు. దేవుడు రక్తాన్ని దాటి వాడు రాలేడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. నీ చుట్టూత దేవుడు ఒక కంచె ఉంచుతాడు. అవును. అందుకోసం ఆయన అడిగాడు, నువ్వు యోబుని ముట్టంటే నువ్వు ముందు కంచె తీ అంటాడు. ఎందుకంటే ఆ కంచె దాటలేడు ఆడు. దేవుని సంగమా నీ చుట్టూత దేవుడు ఏం చేస్తాడంటే కంచె ఉంచుతాడు. నీతిమంతులు చుట్టూత ఎప్పుడు కంచె ఉంటే ఉంటుంది. దేవుని సంగమా నేను రాత్రి చీకట్లో వస్తున్నప్పుడు ఒక సమాధి దగ్గర కరెక్ట్ గా సమాధి దగ్గర తవ్వేసి పూడ్చారు. కానీ రోడ్ లెవెల్ కి పూడ్చలేదు దేవుని సంగమా. అది రోడ్డుకి కింద ఉంది. నేను ఇలా వెళ్తుంటే ఈ యొక్క రోడ్డు నాకు అడ్డం వచ్చింది. నాకు రాత్రి కనపడలా. బండి దాన్ని ఎక్కించడానికి ప్రయత్నం చేసినప్పుడు నేను ఇంకా కొద్దిగా అయితే నేను ఎలా పడ్డామోనో నాకు తెలియదు దేవుని సంగమా. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప చేత నేను రాత్రి రక్షింపబడ్డాను. హల్లెలూయా. హల్లెలూయా. బండి అలా తిరిగింది. అలా తిరిగి అలా వెళ్తున్నా అయినా కూడా అలాగే నిలబడ్డాను అక్కడ. నేను అప్పుడు అనుకున్నా, ఆమేన్, మన త్రోవలకి ఆయన దూతల్ని ఆజ్ఞాపిస్తాడని చెప్పాడు. పాదములకు రాయి తగలకుండా తన చేతుల మీద ఎత్తి ఆమేన్. పట్టుకొని. హల్లెలూయా. మనకి ఏ హాని కనకుండా ఉండడానికి ఆమేన్. దేవుని సంగమా తన దూతలను ఆయన ఇస్తాడు. తన కవచమును ఆయన ఇచ్చాడు. ఆమేన్. మన తేజస్వమైన యుద్ధ ఉపమానాలు మనం ధరింపు చేసుకోవాలి. ఆయన వెలుగు నిరంతరము మన మీద ఉండాలి దేవుని సంగమా. రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను కుడియడములు నీతి ఆయుధములు కలిగి ఘనతల వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మల్ని మేమే మెప్పించుకొనుచున్నాము. ఆమేన్. ఆమేన్. నీతి ఆయుధములు సత్యవాక్యమును వాక్యము చెప్పుట వలన దేవుని యొక్క బలము వలనను బలమును ఆయన బలము కుడి వలనే ఎడమల నీ శక్తి ఎక్కడ ఉంటుందంటే ఆయన బలములో. ఆయన బలం మీద ఆధారపడండి. ఆ శక్తి గల వాక్కు మీరు చెప్పటం వలన ఆ వాక్కు నీ నోట్లో ఉండాలి ఎప్పుడు. ఆమేన్. ఇన్ ట్రూత్ఫుల్ స్పీచ్ అండ్ ఇన్ ద పవర్ ఆఫ్ గాడ్ విత్ ద వెపన్స్ ఆఫ్ రైచియస్నెస్ ఇన్ ద రైట్ హ్యాండ్ అండ్ ఇన్ ద లెఫ్ట్. కుడి వైపు ఎడమ వైపు ఎప్పుడు నువ్వు ఏం కలిగి ఉండాలి? ఆయన యుద్ధోపకరణాలు కలిగి ఉండాలి. దేవుడు బలమును కలిగి ఉండాలి. నువ్వు వాడిని జయించాలంటే నువ్వు దేవుని యొక్క సహాయముతోనే, ఆయన యుద్ధోపకరణాలతోనే. యూ కెనాట్ డూ ఎనీథింగ్ వితౌట్ ది ఆర్మర్ ఆఫ్ గాడ్. యూ కెనాట్ డూ ఎనీథింగ్ వితౌట్ ద వెపన్స్ ఆఫ్ వార్ఫేర్. ఆమేన్. నువ్వు పోరాటంలో ఉన్నావు. నువ్వు జయించాలంటే ఆ పోరాటంలో నువ్వు దేవుడిచ్చిన ఆయుధాలను కలిగి ఉండాలి దేవుని సంగమా. ఆయన వాక్కు గొప్ప ఆయుధం. అది ఆత్మ ఖడ్గమై ఉన్నదని చెప్తున్నాడు. ఏ వాక్కుతో ఆయన జయించాడో అదే వాక్కుతో నువ్వు జయించాలి. ఆమేన్. ఆ ఖడ్గంతోనే వాడు సగం చచ్చిపోతాడు. వాడు నీ జోలికి రాడు. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మనము పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణను శిరస్త్రాణమును ధరించుకొందము. ఆమేన్. ఏ కవచమమ్మా? విశ్వాస ప్రేమలను కవచము. ఆమేన్. హల్లెలూయా. మీరు ధరింపు చేసుకోవాలి. ఆర్మర్ విత్ ఫెయిత్ అండ్ లవ్. చూసారా? విశ్వాసంతో పాటు ప్రేమ ఉండాలి నీకు. ప్రేమ లేని వారు ఎవరిని జయించలేరు.
కానీ ప్రేమ కలిగిన వాడు అనేక పాపాలను కప్పును అంటున్నాడు. ప్రేమ ద్వారా మనం అనేక చేయవచ్చు దేవుని సంగమా. కానీ దేవుడు విశ్వాసములో ఉండాలి. అలాగే ప్రేమ కలిగి ఉండాలి. ఆ కవచమును కలిగి ఉంటే గనక ఏమవుతుందంటమ్మా? విశ్వాసం రక్షణ శిరస్త్రాణం నిరీక్షణయు శిరస్త్రాణం ధరించుకుందాము. ఎందుకనగా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణం ధరించుకుందాము. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు దేవుడు మనలను మనలను నియమించెను గాని నియమించెను కానీ ఉగ్రత ఉగ్రత ఆమేన్. పాలవుటకు పాత్రలందుకు దేవుడు నిన్ను నియమింపలేదు. నియమించున్నాడు. రక్షణ కొరకు నియమించున్నాడు. అవును, హి ఈస్ నాట్ కాల్డ్ యు టు రాత్ అంటున్నాడు. ఉగ్రత పాలవుటకు దేవుడు నిన్ను కాదు. పిలిచింది ఏంటంటే నిన్ను ఒక సోల్జర్ గా పిలిచాడు. ఆయన సైన్యంలో హల్లెలూయా. నువ్వొక సోల్జర్ ఎలా ఉండాలంటున్నాడు? వచ్చాను ధైర్యించుకున్నాలి. ఒక సైనికుడుగా రక్షణకి సైనికుడిగా నువ్వు ఉండాలి. సైనికుడుగా సైనికుడిగా కావాల్సిన యుద్ధ ఉపకరణాలు మొత్తం ఆయన ధరింపు చేస్తాడు. ఏది కావాలన్నా కూడా నీకు రక్తం ఉంది, వాక్యం ఉంది, వెలుగు ఉంది, ఆయన కంచె ఉంది, ఎదుర్కోండి అని చెప్తున్నాడు. యాకోబు చెప్పలా? ఆయన ఎదుర్కొంటే ఎదిరించమన్నాడు వాడిని. వాడు పారిపోతాడట. అవును, కానీ దేవుడికి లోబడమన్నాడు ముందు. దేవుడికి లోబడి అపవాదిని ఎదిరించుడి. ఎదిరించుడి, అప్పుడు వాడు ఏం చేస్తాడంట? పారిపోతాడట. పారిపోతాడు. అది వాగ్దానమా కాదమ్మా? వాగ్దానమే. కానీ నువ్వు దేవుడికి లోబడాలి కదా. ఉమ్. వాడు పారిపోవాలంటే ముందు ఈయనకి లోబడు. ఈయన నీకు అన్ని ఇస్తాడు. అప్పుడు నువ్వు ఆయన ఎదిరించుకో. అప్పుడు వాడు పారిపోతాడు అంటున్నాడు. అందుకే దేవుని సంగమా అందుకోసం ఒక ఉదాహరణను దేవుడు మనకి బైబిల్లో ఉంచడానికి కారణం ఏంటంటే అపోస్తల కార్యం 19వ అధ్యాయము 14 నుండి 16 వరకు చదివితే అందరూ దయ్యాల్ని వెలకొట్టే వారిలాగా ఉంటారు. అందుకోసం ఆయన అన్నాడు, దేవా నీ నామంలో నేను దయ్యాల్ని వెలగొట్టలేదంటే నువ్వు ఎవరో నాకు తెలియదు అంటాడు. దయ్యాల్ని వెలగొట్టడం అంత ఈజీ అయితే వాళ్ళ మీద ఆయన పడడు. అవును. నువ్వు ముందు ఎవరై ఉన్నావు వాళ్ళు గుర్తించాలి నిన్ను. ఉమ్. నువ్వు ఎవరిలో ఉన్నావు అని వాళ్ళు గుర్తించినప్పుడు అప్పుడు లోపడతారు వాళ్ళు. నువ్వు వాళ్ళని ఎదుర్కొన్నప్పుడు వాళ్ళు పారిపోతారు అంటున్నాడు. కానీ ఇక్కడ రివర్స్ అయింది. అపోస్తల కార్యం 19వ అధ్యాయం 14 నుండి 16 వరకు. యూదుడైన స్కేవయను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగు చేయుచుండిరి. అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కాని మీరెవరని అడుగగా ఆ దయ్యము పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయిరి. చూసారా దేవుని సంగమా? నాకు క్రీస్తు తెలుసు, పౌలు గారు తెలుసు అంటాడు. క్రీస్తు అంటే దేవుడు కుమారని వాళ్ళే ఒప్పుకున్నారు వాళ్ళ నోటితో. పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన పౌల్ని వాళ్ళు దేవుడితో సహవాసం చేసిన వారుగా వీళ్ళు గుర్తించారు. ప్రభు ఆత్మ కలిగిన ఉన్నారు, వెలుగు కలిగి ఉన్నారు. వాళ్ళు నడిచినప్పుడు దేవుడి యొక్క ఆత్మ వాళ్ళ మీద ఉన్నప్పుడు వాళ్ళ నీడలు కూడా మనుషుల్ని స్వస్థపరిచినట్లు వాళ్ళు చూస్తున్నారు. దయ్యాలు చూడట్లేదా? వాళ్ళు శక్తి కలిగిన వారుగా వాళ్ళు చూస్తున్నారు వాళ్ళని. వాళ్ళు ఎప్పుడన్నా ఆటంకపరిచినప్పుడు, వాక్యంగా ఆటంకపరిచినప్పుడు వెంటనే పౌలు గారు గద్దించలేదా? కానీ ఆత్మ లేని వారు, దేవుడితో సహవాసం చేయని వారు, వాళ్ళు వెళ్ళి వాళ్ళని బయటికి తరిమేయడానికి ప్రయత్నం చేస్తే ఏమైంది? వాళ్ళు వచ్చి వీళ్ళ మీద పడి వాళ్ళని బట్టలు లేకుండా పరిగెత్తిచ్చారు. నిగంబలుగా పరిగెత్తిచ్చారు దేవుని సంగమా. అందుకే దేవుని సంగమా మనం చాలా పోరాటంలో ఉన్నప్పుడు ముందు మనకు కావాల్సింది ధరించుకున్న తర్వాత మనం పోరాడాలి. మనము దేవుని యొక్క వెలుగులో నివసించి మనం పోరాడాలి. దేవుడు కంచె మనం చుట్టూ మన కంచె ఉంచినప్పుడు మనం పోరాడాలి. దేవుడికి ఇచ్చిన యుద్ధ ఉపకరణాలను బట్టి మనం పోరాటం చేయాలి. సర్వాంగ కవచము ధరింపు చేసుకొని మనం పోరాడాలి. లేకపోతే తన్ని పంపిస్తాడు.
దేవుని సంగమా జాగ్రత్త. దేవుడు వాక్కుకు లోబడండి. యుద్ధ భూమిలోకి తెలియకుండా వెళ్ళమాకండి. క్రీస్తుని ధరింపు చేసుకుని వెళ్ళండి. నీకు క్రీస్తు ద్వారా నీకు సమస్తము సాధ్యమని చెప్పాడు. ఆయన లేకుండా నువ్వు ఏమి చేయలేవని ప్రభు చెప్తున్నాడు 15వ అధ్యాయంలో యోహాను సువార్త. నేను లేకుండా మీరు ఏమి చేయలేరన్నాడు. ఆయన శక్తి పొందుకొని, ఆయన ఆత్మని పొందుకొని, ఆయన వాక్కు శక్తి కలిగి మనం మాట్లాడగలిగితే ఎదిరించినప్పుడు వాడు పారిపోతానని చెప్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనం చూడమ్మా ఒకసారి. 17, 14. మీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు, కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును, రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై, ఏర్పరచబడిన వారై, నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. ఆమేన్. ఆమేన్. చూసారా? మీరు ఆయనతో ఉంటే ఆయన జయించినట్లుగా మీరు జయిస్తారు. ఆమేన్. They will wage Amen. war against the lamb, but the lamb will be triumph over them because he is the King of kings and the Lord of lords. ఆయన ప్రభులకు ప్రభు, రాజులకు రాజే ఉన్నాడు కాబట్టి, ఆయనకి సమస్తం అధికారము ఆయనకి ఇవ్వబడింది కాబట్టి, ఆ అధికారము ఆయన సంఘంగా ఇచ్చాడు కాబట్టి, ఆయన అధికారముతో నువ్వు వాడిని జయించగలవు. అది నిజమైన విజయవంతమైన జీవితము. పాపముని జయించాలి, లోకాన్ని జయించాలి, శత్రువుని కూడా నువ్వు జయించాలి. దట్ ఈస్ ద ట్రూ విక్టరీ ఆఫ్ అ క్రిస్టియన్ లైఫ్. ఆమేన్. హల్లెలూయా. లేకపోతే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే విజయవంతమైన జీవితం అంటే డబ్బు, ఆస్తి, బంగారము, హోదా, స్టేటస్, ఇదే విజయవంతమైనది అనుకుంటున్నారు వాళ్ళు. దేవుని సంగమా, విజయవంతమైన జీవితము దేవుడి దృష్టిలో పాపముని, తర్వాత లోకాన్ని, తర్వాత శత్రువుని జయించడమే. ఆయన దృష్టిలో నిజమైన విక్టరీ అదే. దట్ వాస్ ద విక్టరీ దట్ గాడ్, ఆమేన్, ప్రభువైన యేసుక్రీస్తు పాపముని జయించాడు, మరణాన్ని జయించాడు, అలాగే శత్రువుని కూడా జయించాడు. మనం దేవుడు కుమారులు, కుమార్తెలమైతే మనము కూడా పాపముని జయించాలి, అలాగే లోకాన్ని జయించాలి, శత్రువుని జయించాలి. ఆమేన్. అందుకే మా దేవుని సంగమా, అవర్ లైఫ్స్ మస్ట్ బి లివ్డ్ బై ఫెయిత్. విశ్వాసము ద్వారా మనం జీవించాలి. నువ్వు చేసేది ప్రతిదీ విశ్వాసము ద్వారా నువ్వు చేయించాలి. విశ్వాసము లేనిది పాపము అంటున్నాడు. ఎనీథింగ్ దట్ ఈస్ నాట్ డన్ ఆఫ్ ఫెయిత్ ఈస్ సిన్. కానీ నువ్వు విశ్వాసము ద్వారా నువ్వు జీవించగలిగితే అది విజయవంతమైన జీవితం. ప్రతి వాటిని విశ్వాసము ద్వారా నువ్వు పలకాలి. ఎందుకంటే నేను చేసినట్లుగా మీరు ఇంకా చేస్తారని చెప్పాడు కాబట్టి, ఆ విశ్వాసం కలిగి మనం ప్రార్థన చేయాలి. అప్పుడు నువ్వు రోగాలతో మాట్లాడు, అప్పుడు నువ్వు దయ్యాలతో మాట్లాడు, అప్పుడు నువ్వు వ్యాధులతో మాట్లాడు. ఆమేన్. అంతేగాని ఆయన లేకుండా మనం ఏమీ చేయలేము. దేవుని సంగమా, మొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే విశ్వాసం ద్వారా నువ్వు జీవించు. ఆమేన్. క్రీస్తు అధికారం కలిగి నిలిచి ఉండడి. క్రీస్తు నీకు ఇచ్చిన అధికారంతో నిలిచి ఉండు. ఆ క్రీస్తు అధికారం ఏంటో నువ్వు పొందుకోవాలి. ఆయన తన అధికారం ఆయన తన శిష్యులకు ఇచ్చినట్లుగా తన సంఘానికి ఇచ్చాడు. ఇప్పుడు వెళ్ళి ప్రకటించమన్నాడు. ఆమేన్. అందుకే దేవుని సంగమా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ప్రకటించినా దాన్ని, ఆ వాక్కుని ఆయన ఏం చేశాడంటే దాన్ని స్థిరపరిచాడని చెప్తున్నాడు. మీరు అపోస్తల కార్యం 14వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే చూడమ్మా. 14:3 అన్న. 3. కాబట్టి వారు ప్రభువును ఆనుకుని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభువు వారి చేత సూచక క్రియలను, అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యం ఇప్పించుచుండెను. ఆమేన్. Amen. ఎవరి ద్వారా చేయించాడు? శిష్యుల ద్వారా చేయించాడు. ఇప్పుడు ఆయన చేయట్లా. ఇప్పుడు అధికారం ఇచ్చాడు, వెళ్ళండి అంటున్నాడు. నేను మీకు తోడే ఉన్నాను. వాళ్ళు పలికిన మాటల్ని ఆయన స్థిరపరిచాడంట. చూసారా దేవుని సంగమా? ఇప్పుడు ఆయన మనకి ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు. ముందు అధికారం పొందండి. క్రీస్తు ద్వారానే నీకు అధికారం కలుగుతుంది.
ఒంటరిగా వెళ్ళమాకండి. ఏమేన్ అందుకోసం ఇద్దరిని పంపించాడు. ఎక్కడ గాని ఒంటరిగా వెళ్ళమాకండి. ప్రార్థనలు గాని, ఎక్కడన్నా గాని, పోరాటంలో గాని ఒంటరిగా వెళ్ళమాకండి. 2 heads are better than 1 అన్నాడు. క్రీస్తు అధికారం కలిగి ఉండు, విశ్వాసము ద్వారా నిలిచి ఉండు, విశ్వాసం ద్వారా నువ్వు జీవించు, క్రీస్తు అధికారం కలిగి నిలిచి ఉండు. అలాగే దేవుని వాక్య ప్రకారంగా ఆయన రెసిస్ట్ అన్నాడు. రెసిస్ట్ సిన్ అండ్ స్పిరిచువల్ అపోజిషన్. నీకు అపోజిషన్ వస్తున్నప్పుడు దాన్ని ఎదుర్కోండి. యేసుక్రీస్తు ప్రభు నామంలో ఎదుర్కోండి. ఆటంకాలు కలుగుతాయి, పరిచయలో ఆటంకాలు కలుగుతాయి, ద్వారాలు మూయబడడానికి ప్రయత్నం చేస్తాడు వాడు. కానీ నీకు ఇచ్చిన అధికారాన్ని వాడుకొని నువ్వు ముందుకెళ్లేవాడుగాను ఉండాలి. అది విజయవంతమైన జీవితం. దట్ ఈస్ అ విక్టోరియస్ లైఫ్ వెన్ యూర్ ఓవర్కమింగ్ సిన్, వెన్ యూర్ ఓవర్కమింగ్ ది ఎనిమీ అండ్ వెన్ యూర్ ఓవర్కమింగ్ ది వరల్డ్. నీకు ఏ ఆటం కలుగుతున్నా, ఏ ద్వారం మూయటానికి ప్రయత్నం చేస్తున్న వాడు యేసుక్రీస్తు ప్రభు నామంలో వాటన్నిటిని నువ్వేం చేయాలి? వాటిని నువ్వు పారద్రోలాలి. అధికారం నీకు ఇచ్చున్నాడు దేవుని సంగమా. లేకపోతే వాడు మనల్ని పరిపాలిస్తాడు. రేపు నువ్వు రాజులకు రాజువి, దేవుడికి ప్రభు అయిన ప్రభుకి నువ్వు బిడ్డై ఉన్నావు. రేపు నువ్వు కూడా పరిపాలించబోతున్నావు. ఇప్పుడే మనం నేర్చుకోవాలి. ఆ పరిపాలన ఏంటి అనేది నువ్వు నేర్చుకోవాలి. నీకు అధికారం ఇచ్చున్నాడు, నీకు కిరీటం ఇచ్చున్నాడు, నీకు ఖడ్గం ఇచ్చున్నాడు, నీకు నీతి ఇచ్చున్నాడు, నీకు పరిశుద్ధతనం ఇచ్చున్నాడు, అన్ని ఇచ్చున్నాడు నీకు. నువ్వు విజయవంతంగా ఆయన నిన్ను చూడాలని ఆశపడుతున్నాడు దేవుని సంకల్ప. అలాంటి విజయవంతమైన జీవితం నువ్వు జీవిస్తావా? లేకపోతే లోకపరంగా నువ్వు ఆలోచించి అదే నిజమైన విజయవంతమైన జీవితం అని అనుకుంటున్నావా? ఒకసారి ఆలోచించండి. అలాగైతే ధనములో లోకము నీకన్నా వాళ్ళు గొప్పవారు, ఆస్తి అంతస్తుల్లో వాళ్ళ లోకములో ఉన్న వాళ్ళు నీకంటే గొప్పవారు. మరి అంటే వాళ్ళ దేవుడు వాళ్ళకి తోడై ఉన్నాడనా? వాళ్ళకున్న అధికారం కానీ, వాళ్ళకున్న పొజిషన్స్ కానీ నీకన్నా గొప్ప ఈ భూమి మీద. దానికి దీన్ని కంపేర్ చేయమాకండి. దేవుడు రాజ్యంలో నువ్వు ఏమై ఉన్నావు అది ఇంపార్టెంట్ దేవుడి దృష్టిలో. ఆయన రాజ్యం నువ్వు బిడ్డగా నువ్వు జీవిస్తున్నావా? పాపం మీద నువ్వు వెళ్తున్నావా? ఆయన దుష్టుడి మీద నువ్వు వెళ్తున్నావా? లేకపోతే ఆ నిన్ను వెళ్తున్నాడని ఒకసారి ఆలోచించండి. దేవుని సంగమా, నీకు ఇచ్చిన అధికారం మీరు వాడుకోండి. మన చివరి దినాల్లో ఉన్నాం. ఇందాక చెప్పినట్లుగా దేవుడు రాకడ అతి సమీపంగా ఉంది. అది 2020లోనే ఉంది. కానీ డేట్ టైం అనేది నేను చూడలేదు. అది మస్క్గా ఉంది దేవుని సంగమా. ఎందుకంటే ఆయనే వచ్చినప్పుడు మనకు తెలియపరుస్తుంది ఏంటంటే, నా రాకడ అతి సమీపం ఉంది. మీరు పాపంని జయించండి, లోకాన్ని జయించండి, లోక అధికారిని మీరు జయించండి అని ప్రభు మనకి తెలియపరుస్తున్నాడు. అట్టి విధంగా మనం జీవించినట్లుగా దేవుడు మనకి కృప సహాయము చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. దేవుడి కొద్ది మాటలు మన హృదయంలో ఫలింపులో తీసుకొచ్చును గాక. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు నామమున